హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ గాయత్రి హెల్త్ కోచ్. చాలామంది అంటూ ఉంటారు న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని. మీ అందరికీ తెలుసు కదా అసలు ఎందుకు నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి. సో మాకు 11 ఇయర్స్ వరకు పిల్లలు లేరు. ఆ టైంలో నా ఫ్రెండ్ నా కోచ్ ద్వారా ఈ హెల్తీ కమ్యూనిటీ ఈ న్యూట్రిషన్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. నా కోచ్ ఎలా చెప్తే అలానే రెగ్యులర్గా న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంతా కూడా నేను న్యూట్రిషన్ తీసుకున్నాను. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మంత్లీ స్కాన్ చేయించుకొచ్చేదాన్ని. లోపల బేబీ చాలా హెల్తీగా ఉంది అని చెప్పారు. ఇలా నేను బేబీ బర్త్ ఇచ్చాను. 3.7 kgsతో చాలా హెల్తీగా పుట్టింది పాప. అలాగే పాప పుట్టిన తర్వాత 3 monthsకి నేను అందరూ సెర్లాక్ ప్యారెక్స్ యాడ్ చేసుకోవచ్చు కదా అని చెప్తూ వచ్చారు. బట్ ఆ సెర్లాక్ ప్యారెక్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆల్రెడీ నేను చూశాను. నేను చిన్నపిల్లల న్యూట్రిషన్ మా దగ్గర ఉండడం వల్ల నేను డైనోషేక్ అనేది యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఆ డైనోషేక్ యాడ్ చేయడం వల్ల పాప మంత్ వెయిట్ అనేది పుటాన్ అవుతూ ఉంది. అలాగే ఫ్రీ మోషన్ వెళ్తుంది, ఫుడ్ బాగా తింటూ ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. ఇప్పటివరకు తను పుట్టినప్పటి నుంచి హాస్పిటల్స్కి అనేది మేము వెళ్ళలేదు. చాలా బాగుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే నేను నా బేబీకి ఎందుకు ఇస్తాను, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎందుకు తీసుకుంటాను